పొద్దున్న బచ్చలతో తీసాను. కూర కటింగ్ చేసిన తర్వాత దానికి ఉంటాయి కదా కాడలు, అవన్నీ ఇలాగా పాకుతాను. పాకితే అది మళ్ళీ చిగురు వస్తుంది. మళ్ళీ నాకు అది కూరకు అయిపోతుంది అనమాట. కూర కానీ పప్పు కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి చేస్తాను. అంటే కాళ్ళు అలా పడేయను, ఇలా ఇలా పాతేస్తే నీట్గా మళ్ళీ చిగుర్లు వస్తాయి. అది మళ్ళీ వండుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాం అనుకోండి, ఒక్కోసారి గట్టిగా పీచులాగా వస్తాయి, ఒక్కోసారి ఏమో ఇలా చిన్న గుండె కూడా వచ్చేస్తాయి. ఎప్పుడు అలా వస్తాయో తెలియదు. అందుకని చెప్పి అన్నీ పెట్టేస్తాను. నేను ఇంట్లో ఉంటే ఇదే పనులు. మళ్ళీ షాప్కి వెళ్ళిపోతే షాప్లో పని అయిపోతుంది. షాప్ వచ్చేసి ఇంకా షాప్కి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఇలా పెడితే మనం చెప్తున్న విత్తనం చేసాను, ఇవి కూడా పెడతాను. ఇది ఆయిల్ పెట్టి ఒక విత్తనం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.